నమస్తే పక్కా హైదరాబాద్కి స్వాగతం. నేను రాజేంద్ర. బులెటిన్ ముందుగా డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని 15 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. గర్భిణీలకు సీమంతాలు, 6 నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఖైరతాబాద్ సెక్టార్ జూబ్లీస్లోని ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు. జూబ్లీస్లోని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి గర్భిణీలకు చిన్నారులకు పోషణ పక్షంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. ఆకుకూరలు, బాలామృతం, పప్పులు, చిరుధాన్యాలు ఇలా అన్ని రకాల పోషణ విలువలు ఉన్న ఆహార పదార్థాలని ఒకచోట పేర్చి చిరుధాన్యాలతో భోజనం కూడా చేశారు. అయితే వీటిని చూపిస్తూ ఇలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల తల్లికి బిడ్డకు సురక్షితమని అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పోషణ పక్షం కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 22 వరకు జరగనున్నాయి. గర్భిణీగా ఉన్న స్త్రీలకు అమ్మల హక్కును చేర్చుకుని ఒడి నింపి బహుమతులు అందజేసి సీమంతం కార్యక్రమాలు చేశారు. అంతేకాదు 6 నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వారికి పోషణ ఆహారం అందించడమే కాకుండా సీమంత కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అంగన్వాడీ నిర్వాహకులు తెలుపుతున్నారు. రోజు మేము పిల్లలందరికీ బరువులు తీసి ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలందరికీ కూడా బాలామృతంతో పాటు బాలామృతం ప్లేస్ ఇస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి గృహ సందర్శన ద్వారా కూడా మదర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిరుధాన్యాలు చాలా వరకు వాడట్లేరు. చిరుధాన్యాల ఉపయోగం గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చిరుధాన్యాలు ఏ రకంగా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, రోజులో ఎప్పుడు వాడాలి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆకుకూరలు, కూరగాయలు తినాలి అని చెప్పేసి అని తెలియజేయడం జరుగుతుంది. ఆకుకూరలు, కూరగాయలతో పాటు కాలానికి అనుగుణంగా రోజు సీజన్ వారీగా పండు కూడా తినాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గర్భిణీ బాలింతలకు అంగన్వాడీలో మేము ఇచ్చే ఒక పూట సంపూర్ణ భోజనం కాకుండా వాళ్ళు ఇంట్లో కూడా ఏ రకంగా తినాలి, పోషకాలు నష్టపోకుండా ఏ రకంగా వండుకోవాలి, ఏ రకంగా తినిపించాలి అనే ఉద్దేశంతో కూడా మేము హౌస్ విజిట్ ద్వారా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న పిల్లలకి 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తూ 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి అనుబంధ ఆహారం కూడా ఇవ్వాలి. అనుబంధ ఆహారము బయట వాళ్ళు సెర్లకు కాకుండా అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో ఏ రకంగా చేసుకోవాలి, బాలామృతం ఎన్ని రకాలుగా యూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము బాలామృతంతో పాటు లడ్డూలు, చపాతీ ప్లస్ కేకు ఏ రకంగా చేయాలి అనేది డెమాన్స్ట్రేషన్ కూడా మా అంగన్వాడీలో చేసి వాళ్ళ తల్లులందరికీ కూడా చూపించడం జరిగింది. ఆ రకంగానైనా వాళ్ళు చేసుకుంటారేమో అన్న ఉద్దేశంతో మేము చేయించడం జరుగుతుంది. కంప్లీట్ అయిన వాళ్ళకు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, వాళ్ళ ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, చిరుధాన్యాలు ఏ విధంగా వాడాలి. ప్రెగ్నెన్సీ లేడీస్ ప్రైవేట్లో చూయించుకుంటారు కానీ ఐరన్ ట్యాబ్లెట్లు వాడట్లేదు. మేము ఐరన్ ట్యాబ్లెట్ ఒక ప్రాముఖ్యత, రక్తహీనత, ప్రతి నెల బరువు మా అంగన్వాడీ సెంటర్లోనే ప్రతి నెల బరువు చేయించుకొని హెచ్పి టెస్ట్, వాళ్ళ బ్లడ్ తక్కువ ఉందా, అది తక్కువ ఉందా చూయించుకొని దానికి తగ్గట్టు మేము గైడ్లైన్స్ ఇస్తాం. క్యారెట్, బీట్రూట్, బెల్లం, పల్లి పట్టీలు ఇవన్నీ తినాలనేసి చెప్తాం ప్రెగ్నెన్సీ లేడీకి. ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీని కంపల్సరీ 9 months వరకు కనీసం 6 చెకప్స్ అన్నా చేయించుకోమని చెప్తుంటాం. ప్రతి నెల వెయిట్ చూస్తాం. అలాగే 6 months కంప్లీట్ అయిన పిల్లలకు అందరికీ బాలామృతం యొక్క ప్రాముఖ్యత చెప్తాం. బయట సెర్లాక్ ఒకటి 2000 అలా ఉంటుంటుంది, 2500 అలా ఉంటుంటుంది. కాకపోతే మా యొక్క బాలామృతం యొక్క స్పెషాలిటీ ఏంటంటే పిల్లలకు జావాలాగా చేసి పెట్టడం వల్ల వాళ్ళ ఎముకలు అవి బలంగా ఉంటాయని వాళ్ళకి మేము డెమో ద్వారా చూపిస్తాం. నీరసంగా ఉన్న చిన్నారులు అలాగే గర్భిణీ స్త్రీల ఇంటికి వెళ్లి వారికి పోషణాహారం పైన అవగాహన కల్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్స్ తెలుపుతున్నారు. అంతేకాదు బాలామృతాన్ని జావలా కాయడం, పిల్లలు ఇష్టపడేలా కేక్ తయారు చేయడం, ఇలా పిల్లలు ఏ విధంగా ఇష్టంగా తింటారో ఆరోగ్యకరమైన వంటకాల గురించి చిన్నారుల తల్లులకు వివరిస్తున్నారు. గతంలో తల్లిపాల వారోత్సవాలు అంటే తల్లిపాల శ్రేష్టత గురించి వివరించామని, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బాలింతలకు, చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. చిన్నారులకు, బాలింతలకు పోషణాహారం అందించడమే కాకుండా అమ్మల వారికి శ్రీమంతాలు, అలాగే 6 నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోషణ పక్షంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా అంగన్వాడీ నిర్వాహకులు చెబుతున్నారు. 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. విడుదల నరేష్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.